డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు, బీఎస్సీ పారామెడికల్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు, బీఎస్సీ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఈ ఎగ్జామ్ల షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఈరోజు మీకు టోటల్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మనకి ఎగ్జామ్లు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది, టోటల్ A to Z మీకు నోటిఫికేషన్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు, అందరూ లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఈ పీడిఎఫ్లోనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, లింక్ వస్తే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి అప్డేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది. చూస్తున్నారు కదా డేటు, బీపీటీ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రోజే అఫీషియల్గా రిలీజ్ చేశారన్నమాట. ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో అడ్మిటెడ్ బ్యాచ్ 2022-23 ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మనకి ఈ విధంగా ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే ఉంటాయన్నమాట. క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మరి టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కవర్ చేస్తాను, తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ విధంగా చెప్తాను. మెయిన్గా మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిబ్రవరి 20 తారీఖున మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఫిబ్రవరి 23 తారీఖు వచ్చేసరికి సోషాలజీ పార్ట్ ఏ అండ్ అలాగే సైకాలజీ పార్ట్ బి ఈ ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. మనకి ఫిబ్రవరి 27 తారీఖు వచ్చేసరికి ఎనాటమీ అయితే ఉంది. మనకి మార్చ్ 1న సైకాలజీ, మార్చ్ 5న బయోకెమిస్ట్రీ ఈ విధంగా బీపీటీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే సెకండ్ ఇయర్ విషయానికి వస్తే మనకి మైక్రోబయాలజీ పార్ట్ ఏ, ప్యాథాలజీ పార్ట్ బి మనకి ఫిబ్రవరి 21 ఉందన్నమాట. ఫిబ్రవరి 24న ఎక్సర్సైజ్ థెరపీ, ఫిబ్రవరి 28న బయో మెకానిక్స్ అండ్ అలాగే మనకి మార్చ్ 2 తారీఖు వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ, మార్చ్ 6 వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ. తర్వాత థర్డ్ ఇయర్ విషయానికి వస్తే మనకి జనరల్ మెడిసిన్ పార్ట్ ఏ అండ్ అలాగే జనరల్ సర్జరీ పార్ట్ బి అది కూడా ఫిబ్రవరి 22 తారీఖు అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఫిబ్రవరి 26 వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ ఫర్ ఫిజియోథెరపిస్ట్, ఫిబ్రవరి 29న ఫిజియోథెరపీ ఆఫ్ ఆర్థ్రో కండిషన్స్ అయితే ఉంది. మనకి మార్చ్ 4 తారీఖు వచ్చేసరికి న్యూరాలజీ ఫర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ అలాగే మనకి మార్చ్ 7 తారీఖు వచ్చేసరికి ఫిజియోథెరపీ ఫర్ న్యూరో కండిషన్స్ ఈ విధంగా థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఫోర్త్ ఇయర్ విషయానికి వస్తే మనకి ఫిబ్రవరి 20 తారీఖు వచ్చేసరికి కమ్యూనిటీ మెడిసిన్ ఈ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఫిబ్రవరి 21న రీహాబిలేషన్ మెడిసిన్ ఇంక్లూడింగ్ మనకి ఉమెన్స్ హెల్త్ ఈ ఎగ్జామ్ అయితే ఉంది. ఇక్కడైతే ఫోర్త్ ఇయర్ వాళ్ళకి వరుసగా అయితే ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. మనకి ఫిబ్రవరి 22 తారీఖు వచ్చేసరికి కార్డియో రెస్పిరేటరీ డిజార్డర్ మనకి ఫిజియోథెరపిస్ట్ క్లినికల్ ఈ ఎగ్జామ్లు అయితే ఉందన్నమాట. ఫిబ్రవరి 23న ఫిజియోథెరపీ కార్డియో రెస్పిరేటరీ కండిషన్స్ ఈ ఎగ్జామ్ అయితే ఉంది. ఫిబ్రవరి 24 వచ్చేసరికి రీసెర్చ్ మెథడాలజీ బయోస్టాటిక్స్ ఈ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. మనకి ఈ విధంగా బీపీటీ వాళ్ళకి షెడ్యూల్ అయితే ఖరారు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 18న లాస్ట్ డేట్ అనమాట. ఫైన్తో జనవరి 19th. సో ఫైన్ లోపు మీరు అన్నీ ఒకసారి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకునేలా ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి ఎంఎల్టీ వాళ్ళు కూడా టైం టేబుల్ అయితే రావడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫిబ్రవరి 20న ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంది, ఫిబ్రవరి 22న ఎనాటమీ, ఫిబ్రవరి 24న ఫిజియాలజీ, ఫిబ్రవరి 27న క్లినికల్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే ఉందన్నమాట. చూస్తారు కదా షెడ్యూల్ అనేది. బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మనకి ఫిబ్రవరి 21న బయోకెమిస్ట్రీ 1, ఫిబ్రవరి 23న మైక్రోబయాలజీ, ఫిబ్రవరి 26 ప్యాథాలజీ. థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 20న బయోకెమిస్ట్రీ పేపర్ 2 అదే మనకి ఫిబ్రవరి 21 మైక్రోబయాలజీ, ఫిబ్రవరి 22 ప్యాథాలజీ ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంఎల్టీ వాళ్ళకి షెడ్యూల్ అయితే ఈ విధంగా. అలాగే మనకి వచ్చేసరికి పారామెడికల్ షెడ్యూల్ అన్నమాట. ఇందాక బీపీటీ చెప్పాను, బీఎస్సీ ఎంఎల్టీ చెప్పాను, ఇప్పుడు పారామెడికల్ వాళ్ళకి మనకి ఫస్ట్ ఇయర్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ పారామెడికల్ మనకి ఎగ్జామ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి రిపోర్టింగ్ టైం మనకి సెంటర్లో కూడా 9 AM అయితే రిపోర్టింగ్ చేయాలి. మనకి ఫిబ్రవరి 20 తారీఖున పేరెంట్ సబ్జెక్ట్ అయితే ఉండబోతుంది. డ్యూరేషన్ 3 hours, మార్క్స్ 80 marks. ఫిబ్రవరి 22 తారీఖు వచ్చేసరికి బయోకెమిస్ట్రీ అయితే ఉందన్నమాట. ఫిబ్రవరి 24 వచ్చేసరికి ఇంగ్లీష్, ఫిబ్రవరి 27 వచ్చేసరికి ఎనాటమీ, ఫిబ్రవరి 29న మనకి ఫిజియాలజీ ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ పారామెడికల్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ పారామెడికల్ వాళ్ళకి మనకి ఫిబ్రవరి 21న పేరెంట్ సబ్జెక్ట్
అయితే ఉందన్నమాట. ఫిబ్రవరి 23వ తారీఖు వచ్చేసరికి ప్యాథాలజీ, ఫిబ్రవరి 26 వచ్చేసరికి మైక్రోబయాలజీ, ఫిబ్రవరి 28 వచ్చేసరికి ఫార్మకాలజీ, మనకి మార్చ్ 1 వచ్చేసరికి SPM ఈ ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ అలాగే థర్డ్ ఇయర్ విషయానికి వస్తే మనకి ఫిబ్రవరి 20వ తారీఖు వచ్చేసరికి పేరెంట్ సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. ఫిబ్రవరి 21 పేరెంట్ సబ్జెక్ట్ మనకి 4 అయితే P4 అయితే ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 22 వచ్చేసరికి పేరెంట్ సబ్జెక్ట్ P5. అండ్ అలాగే మనకి ఫిబ్రవరి 23 వచ్చేసరికి మెడిసిన్ ఈ ఎగ్జామ్ అయితే ఉంది. ఫిబ్రవరి 24 సర్జరీ ఈ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఫిబ్రవరి 26 వచ్చేసరికి OBG ఈ ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఫిబ్రవరి 27 వచ్చేసరికి ఈ పేరు చూస్తున్నారు కదా, ఈ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. మనకి టోటల్ ఈ 3 కోర్స్ సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఫర్దర్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఈ PDFలు అయితే పెడతాను.